నమస్తే. రాష్ట్రంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇంజనీరింగ్, ఫార్మసీ ఫీజుల పెంపు జరుగుతుంది. ఈ పెంపు 2022లో జరిగినటువంటిది. మళ్ళీ 2025లో జరుగుతుంది. దానికోసం టీఏఎఫ్ఆర్సి ప్రత్యేకంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఫీజుల పెంపు పైన టీఏఎఫ్ఆర్సి జారీ చేసినటువంటి నోటిఫికేషన్ చూస్తే గతంలో ఏ విధంగా ఫీజులు పెంచుకున్నారు, దేని ద్వారా ఫీజులు పెంచుకుంటున్నారు చూస్తే ఫ్యాకల్టీ జీతాలు పెరిగాయి అని చెప్పేసి పెంచుకుంటున్నటువంటి వైనం. మరి ఫ్యాకల్టీ జీతాలు పెరిగినప్పుడు ఏ వేతనాలు ఇస్తున్నారంటే 7వ వేతనం జీతాలు ఇస్తున్నాం కాబట్టి మాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులు పెంచాలని చెప్పేసి ఇవాళ దాదాపు లక్షల రూపాయల ఫీజులు పెరుగుతున్నటువంటి విచిత్రం. మరి ఆ ఫీజులు పెరుగుతున్నప్పుడు ఇక్కడ అధ్యాపకుల పేరుతో పెరుగుతున్నటువంటి ఫీజులు అధ్యాపకులకు ఇచ్చేది మాత్రం 7వ వేతనం కాదు కదా, 5వ వేతనం జీతం కూడా రావడం లేదు. తాత్కాలిక జీతాలు కొన్ని కాలేజీలో అయితే ఒక అకౌంట్లో వేసి మరో చేత్తో తీసుకోవడం జరుగుతుంది. కొన్ని కాలేజీలో అయితే 2 నుంచి 5 నెలల జీతాలే లేవు. ఏమనంటే రీఎంబర్స్మెంట్ రాలేదు, మేము ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. రీఎంబర్స్మెంట్కి జీతాలు ఇచ్చుడికి ఎలాంటి సంబంధం లేదు. అఫిడవిట్లు సమర్పించినప్పుడు మేము ఖచ్చితంగా జీతాలు ఇస్తాం, ఆ జీతాలు సంబంధించిన అమౌంట్ మా బ్యాంక్ అకౌంట్లో ఉంది అని చెప్పేసి 100 రూపాయల అఫిడవిట్ ఫామ్లో రాసి లిఖితపూర్వకంగా రాసి ఇస్తారు. మరి దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఇవాళ జీతాలు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నటువంటి కొన్ని కళాశాలలు మరి ఇలా టీఏఎఫ్ఆర్సీకి ఎలాంటి లెక్కలు ఇస్తాయో చూడాలి. వాటిపైన ఖచ్చితంగా ఫిర్యాదు చేయడానికి వెనుకాడం. టీఏఎఫ్ఆర్సీకి కూడా టీఏఎఫ్ఆర్సీ చైర్మన్ కలిసి మన యొక్క సమస్యలపైన రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. యాజమాన్యాలకు ఒకటే తెలియజేసేది, మేము కాలేజీలకు వ్యతిరేకం కాదు. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం చేసుకునే బాధ్యత యాజమాన్యాల పైననే ఉంది. సమస్య అంటే ఎక్కడ ఉంది? వాళ్ళ వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి రాసిచ్చారు, ఆ వేతన సంఘ జీతాలు అమలు చేయడం లేదు. ఒకటే అడిగేది, వేతన సంఘ జీతాలు అమలు చేయండి, ఖచ్చితంగా మీ వెంట మేము నడుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.